మాధవ్ గారు. అధ్యక్ష, ఎంతో ముఖ్యమైన ఈ ప్రశ్నకి సభ్యులు లేకపోయినా కూడా అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. టీచర్ మెరుగైన సమాజం అందించడం కోసం ఏ స్వార్థం లేకుండా పనిచేసే ఒక వ్యక్తి. అటువంటి టీచర్ని 2019-24లో గత ప్రభుత్వం రకరకాలుగా హింసించింది అధ్యక్ష. నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎన్నో పోస్టులు భర్తీ చేస్తామని వాళ్ళని ఘనంగా మోసం చేసిన ప్రభుత్వంగా మిగిలిపోయింది అధ్యక్ష. అది వాళ్ళు శాలరీలు కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళ చేత నానా చాకరీ చేయించి, తక్కువ టీచర్లు ఉన్న స్కూళ్ళు ఉంటే ఆ స్కూళ్ళలో కూడా వాళ్ళకి రకరకాల యాప్లు రిలీజ్ చేసి పుండు మీద కారంలో లాగా వాళ్ళ చేత వాటి మీద దృష్టి మళ్లించి విద్యార్థులకి మెరుగైన విద్యను అందించనివ్వకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. ఆ గత ప్రభుత్వం హయాంలో టీచర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు అధ్యక్ష. అది మనం వివరాల్లోకి వెళ్తే మటుకు ఈ రోజు సరిపోదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ చేత గత ఎలక్షన్స్లో ఎలాంటి ప్రామిసులు చేసి అధికారంలోకి ప్రభుత్వం వచ్చిన దానికి వాళ్ళు ఎంత సహాయపడ్డారో కూడా మనకు తెలుసు. వాళ్ళకి తీర్పు చెప్తూ ఎన్డీఏ కూటమికి పెద్దపీట వేస్తూ ఈసారి మనకి ఎంతో సపోర్ట్ చేసిన టీచర్లందరికీ కూడా ఈ సభావేదికగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. విజయనగరం ఒకప్పుడు విద్యానగరంగా ఉండేది, విద్యాల నగరంగా. అక్కడి నుంచి చాలామంది పెద్దవాళ్ళు చదువుకొని బయటకు వచ్చారు. కానీ ఈరోజు సరి అయిన అధ్యాపకులు లేక, అలాగే ఉన్న స్కూళ్ళలో కూడా అరాకొర అధ్యాపకులు ఉండడం వల్ల, వాళ్ళకి అడిషనల్ డ్యూటీస్ వేయడం వల్ల సరి అయిన విద్యను అందించలేకపోతున్నారు. దానివల్ల తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ దానికి తగ్గట్టు వాళ్ళు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో మన ప్రభుత్వం రాగానే తొలి సంతకం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద పెట్టి 16,347 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పడం చాలా హర్షణీయకం. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, మా నియోజకవర్గాన్ని తీసుకున్నా, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు తీసుకున్నా ఈరోజు ఇల్లిటరసీ ఎక్కువగా ఉన్నది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం రావాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాడు నేడు పెట్టారు, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఎందుకంటే బయట పెయింటింగ్లు వేసారు, లోపల పెచ్చులు రాలిపోతున్నాయి అన్నది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. దానివల్ల చాలా నష్టం జరిగింది, చాలా నిధులు మళ్లింపు జరిగింది అన్నది ప్రతి ఒక్కరు చెప్తున్న నిజం. చాలా చోట్ల స్కూళ్ళు శిథిలావస్థకు వచ్చేసాయి. మన బడ్జెట్లో సుమారు 29,000 కోట్లు విద్యారంగానికి కేటాయించడం కూడా నేను దాన్ని హర్షిస్తున్నాను అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దాని తొలి సంతకం పెట్టాము, నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసాము, 6 నెలల్లో భర్తీ చేస్తామంటున్నారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశంగా తీసుకొని మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యారంగానికి న్యాయం చేసి, అలాగే సమాజాన్ని మెరుగుపరచడానికి వచ్చిన టీచర్లకు ఏ స్వార్థం లేకుండా చేస్తారని కూడా ఈ సభావేదికగా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. మల్లా శ్రీనివాస గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న వైసీపీ ఎమ్మెల్యేస్ వేశారు అధ్యక్ష, కానీ సమాధానం ఇచ్చిలోపే వాళ్ళు ఎవరు కూడా రాలేదు అధ్యక్ష. అంటే ఇందులో ముఖ్యంగా అధ్యక్ష, రాష్ట్రంలో జూన్ నాటికి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు అడిగారు అధ్యక్ష. అలాగే ఆ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి, ఇది వాళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ రోజు కూడా స్కూల్స్కి ఏదో చేస్తున్నాం, అలాగే ఈ డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి మొత్తం నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి తీరు ఆ 5 సంవత్సరాలు చూసిన అధ్యక్ష. అయితే మనం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షని ఈ వేదిక ద్వారా
పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ప్రశ్నకి నేను మా హెచ్ఆర్డి మినిస్టర్ గారిని అడుగుతున్నాను సార్. అయితే 2019 ముందు అధికారం కోసం వాళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదంటే సుమారు 2,30,000 పోస్టులు మేము నింపుతాం క్రమం తప్పకుండా. అలాగే 23,000 పోస్టులు టీచర్ పోస్టులు మేము అధికారంకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి మోసం చేశారు అధ్యక్ష. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు ఒక్క పోస్టు కూడా తీయలేదు అధ్యక్ష, ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కాకపోతే ఎలక్షన్కి 2 నెలల ముందు మాత్రం ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేశారు అధ్యక్ష. అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్నారు పోస్టుల కోసం. అలాగే అధ్యక్ష, ఎంత దారుణం అంటే టీచర్స్ పట్ల, ఎందుకంటే ఈ సమాజంలో టీచర్స్ అంటే చాలా గౌరవం అధ్యక్ష. విద్య బోధిస్తారు, జ్ఞానాభివృద్ధి అభివృద్ధి. కానీ టీచర్స్ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు వైన్ షాపుల దగ్గర నించోబెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టీచర్స్ పట్ల ఏమాత్రం, విద్య పట్ల, జ్ఞానం పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మనం చూసాం అధ్యక్ష. అందుకనే హెచ్ఆర్డి మినిస్టర్ గారిని ఎప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ తీస్తారు, అలాగే ఆ ప్రభుత్వం కూడా అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అన్నారు. అంటే నిరుద్యోగులను ఎంత మోసం చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తీస్తా అని చెప్పారు, అది కూడా తీయలేదు అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో లక్షల మంది పిల్లలు వాళ్ళు అక్కడ ఆ స్కూల్ను మానేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం అధ్యక్ష. ఈ ఒకవైపు చూస్తే 1,000 కోట్లు మనం స్కూల్ అభివృద్ధి కోసం, టీచర్ పోస్ట్ కోసం ఖర్చు చేస్తుంటే, ఇంకొక వైపు పిల్లలు మానేసి వెళ్ళిపోతున్నారంటే ఏ విధంగా గత 5 సంవత్సరాలు స్కూల్ నడిపారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నేను యువ నాయకులు హెచ్ఆర్డి మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఎప్పుడులోగా ఈ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారు, ఆ డిఎస్సి విడుదల చేస్తారో తెలియజేస్తుందిగా కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. సురేష్ గారు, ఉదయగిరి. నో అమ్మా, క్లోజ్ ప్లీజ్. ఉదయగిరి. ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రోజున వైసీపీ శాసనసభ్యులు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, కానీ వారు సభలో లేరు. అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఫెయిల్ అయినాయి, చర్చకి ముందుకు వచ్చేదానికి ధైర్యం లేదు.